Hi viewers, this is Vasu again signing in. Welcome to my channel Vaasutechvlogs. And ఈ రోజు వచ్చేటప్పటికే నేను మీకు బోయా BYM1 అనేటువంటి మోడల్కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో నేను మీకు చూపించబోతున్నాను. అసలు ఈ మైక్ ఏంటి, ఇది ఎందుకు పనిచేస్తుంది, దీనివల్ల మీకు వచ్చిన లాభం ఏంటి అని ఆలోచిస్తున్నారా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఈ బోయా మైక్ ఏదైతే ఉందో స్టార్టింగ్ యూట్యూబర్స్, అంటే మీరు ఫోన్లో వీడియో రికార్డ్ చేస్తున్నారనుకోండి, ఆ వీడియోతో పాటు ఆడియో క్వాలిటీ ఏదైతే ఉందో ఇంకా బెటర్గా కావాలనుకున్నప్పుడు ఈ బోయా మైక్ వాడుకోవచ్చు. అంటే ఈ బోయా మైక్ ఎందుకు అని అంటే, ఇప్పుడున్నటువంటి మైక్స్ అన్నిటిల్లో కూడా కాలర్డ్ మైక్స్ కావచ్చు, లేదంటే రెగ్యులర్గా మనం వాడేటువంటి మైక్స్ కావచ్చు, వీటన్నిటిలో కొంచెం తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ తోటి వర్క్ చేయడం అయితే ఇవి జరుగుతూ ఉంటాయి. బేసిక్గా మీరు ఒక యూట్యూబర్ అయి ఉన్నట్లయితే, అంటే బేసిక్ యూట్యూబర్ అంటే ఇప్పుడిప్పుడే మీరు ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు అన్నట్లయితే ఈ మైక్ని అయితే వాడుకోవచ్చు. అలాగే మీరు కనుక కారియోకో ఇంట్రెస్ట్ ఉందా, సో కారియోకోతో మీకు పాటలు పాడేటువంటి ఆలోచన ఉందా, సో అలాంటప్పుడు నార్మల్గా మనం ఫోన్తో వాడేటువంటి ఏదైతే మైక్ ఉందో ఇదంతా అవుట్పుట్ వచ్చేటువంటి అవకాశం అయితే తక్కువ. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో ఏదైతే ఉందో ఈ వీడియో కూడా నేను ఇదే మైక్ తోటి రికార్డ్ చేయడం జరుగుతుంది. ఆడియో క్వాలిటీ వచ్చేటప్పటికే కంప్లీట్లీ ఆసమ్ అనే చెప్పొచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికే కేవలం 1300 రూపీస్కే మీకు 6 మీటర్స్ లెంత్తో ఇది రావడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ బేసిక్ యూట్యూబర్స్ కోసం, అలాగే బేసిక్గా ఇంట్లో ఏదో నామినల్గా లేదంటే ఇనిషియల్గా స్టార్ట్ చేసేటువంటి వాళ్ళందరికీ, అంటే క్యారియోకే కానీ, లేదంటే ఏదైనా వాయిస్ డబ్ స్మాష్ కానీ, లేదా ఏదైనా వాయిస్ సింగింగ్ కాంపిటీషన్స్కి పంపించాలనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఈ మైక్ చాలా బాగా ఉపయోగపడటం జరుగుతుంది. ఇది కంప్లీట్లీ ఓమ్ని డైరెక్షన్లో వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇట్ కెన్ గ్రాప్ ద వాయిస్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద డైరెక్షన్స్. అండ్ దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, దీని దగ్గరగా ఉండేటువంటి వాయిస్ ఏదైతే ఉందో ఆ వాయిస్ని మాత్రమే అబ్జర్వ్ చేస్తూ రెస్ట్ ఆఫ్ ద వాయిస్ మొత్తాన్ని కూడా మ్యాక్సిమం గ్రౌండ్ చేసేటువంటి టెక్నాలజీ దీనిలో ఉండడం జరిగింది. దీంట్లో ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటే బాగుంటుందని నా ఆలోచన. ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద షో. సో ఇది ఫ్రెండ్స్, నేను ఈరోజు మార్నింగ్ అమెజాన్ దగ్గర నుంచి అయితే రిసీవ్ చేసుకున్నటువంటి కొరియర్ ఇది. యాక్చువల్గా ద థింగ్ ఈజ్, నా మైక్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా నేను రోజు రికార్డింగ్ కోసం ఈ మైక్ ఏదైతే ఉందో బోయా మైక్ని నేను వాడుతున్నాను. డ్యూ టు కాజ్ ఆఫ్ సమ్ రీజన్స్ ఈ మైక్ ఎందుకో, ఈ కాలర్డ్ మైక్ ఎందుకో డ్యామేజ్ అయింది. సో దట్ ఈస్ ద రీజన్ ఐ హ్యాడ్ ఆర్డర్డ్ ఏ న్యూ వన్. సో ఈ బోయా మైక్కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో ఏదైతే ఉందో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. అండ్ ఒకసారి దీని విషయానికి వస్తే కనుక, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బడ్జెట్ మైక్ అని చెప్పొచ్చు. యాజ్ వెల్ యాజ్ దీనిలో మనకు ఒక స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ తోటి వేర్ వీ క్యాన్ ఏబుల్ టు యూజ్ ఇట్ ఫర్ ద కెమెరా. అంటే ఇక్కడ మీరు ఒక స్విచ్ ఉంటుంది, ఇది మీరు కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ఇక్కడ మీకు కెమెరా ఉంటుంది. అలాగే ఈ స్విచ్ని కనుక మీరు కిందకి టొగల్ చేశారు అన్నట్లయితే కనుక వేరే యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ద స్మార్ట్ ఫోన్స్ ఆల్సో. యాక్చువల్లీ ద స్టార్టర్స్ ఎవరైతే ఉన్నారో స్టార్టర్స్ కోసం మనం పెద్దగా 20,000, 30,000, 8,000, 10,000 రూపాయలు పెట్టి మనం మైక్ వాడుకోవాల్సిన అవసరం లేకుండా ఈ మైక్స్ చాలా యూజ్ అవుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఈ మైకే మనకి బాక్స్ ఈ కొరియర్లో కూడా రావడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ దిస్ అన్బాక్సింగ్. సో ఇదండి నేను వాడుతున్న బోయా మైక్, బోయా BYM1 అనేటువంటి మైక్. దీంతో పాటు మనకు ఫీచర్స్ ఏంటంటే క్లిప్ పెట్టుకోవచ్చు, అలాగే ఓమ్ని డైరెక్షనల్ కండెన్సర్ మైక్ అని అంటారు. అంటే ఎనీ కైండ్ ఆఫ్ డైరెక్షన్లో కూడా మీకు ఇది వాయిస్ని అయితే క్యాప్చర్ చేయగలదు. అలాగే మీకు హై క్వాలిటీ కండెన్సర్ దీని లోపలైతే యూస్ చేయడం జరిగింది. అంటే దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే, మ్యాక్సిమం నాయిస్ ఏదైతే ఉందో ఆ నాయిస్ని ఇది గ్రౌండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి లోపల ఒక బ్యాటరీ కూడా మనకి వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. అండ్ 1/4 అడాప్టర్ పిన్ ఏదైతే ఉందో ఈ అడాప్టర్ పిన్ కూడా మనకి ఇంటర్నల్గా ఇచ్చారని చెప్తున్నారు. ఇటుపక్క మీరు చూసారన్నట్లయితే కనుక BYM1 అని చెప్పి దీనికి సంబంధించినటువంటి కంపెనీ లోగో ఏదైతే ఉందో వీళ్ళు పబ్లిష్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇంకా దీనిలో బాక్స్ పరంగా అయితే మనం చూసుకోవాల్సింది అయితే ఏం లేదు. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే వీళ్ళు మనకి జస్ట్ దీనికి ఒక టేప్ కూడా ఏమీ లేదు, జస్ట్ మనకి ఇట్లా క్లిప్ ఓపెన్ చేయగానే ఇదైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. రైట్, వీళ్ళు ఇదంతా కూడా మనకి ఒక పౌచ్, అంటే ఒక పౌచ్ రూపంలో వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇంకా అపార్ట్ ఆఫ్ దిస్ మనకు బాక్స్లో ఏంటంటే
ఒక జస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే దీనికి సంబంధించినటువంటి మాన్యువల్ కార్డ్ లాగా మనకు వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ రెండు కొంచెంసేపు మనం పక్కకు పెట్టేసేద్దాం. అండ్ ఒకసారి దీంట్లో ఈ పౌచ్లో మనకి యాక్చువల్గా వీళ్ళు ఏం చేశారు అంటే ఒక మైక్, అలాగే మనకి దీనికి సంబంధించినటువంటి ఒక బ్యాటరీ కూడా వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మెయిన్ దిస్ వన్ ఈజ్ ద కండెన్సర్ మైక్. అలాగే మనకి ఇక్కడ ఒక టోగల్ స్విచ్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకవేళ మీరు కనుక డిఎస్ఎల్ఆర్కి వాడుతున్నట్లయితే ఈ స్విచ్ పైకి, అలాగే మీరు స్మార్ట్ ఫోన్స్కి లేదా దీన్ని ఆఫ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక జస్ట్ మీరు కిందకి ప్రెస్ చేస్తే సరిపోతుంది. యాక్చువల్గా ఏంటంటే స్మార్ట్ ఫోన్కి సంబంధించి మీకు ఎటువంటి అడిషనల్ పవర్ సప్లై దీనికి రిక్వైర్మెంట్ అయితే ఏమీ లేదు. అంటే ఒకవేళ మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారన్నట్లయితే స్మార్ట్ ఫోన్ నుంచి డైరెక్ట్గా మనకి పవర్ సోర్స్ ఏదైతే ఉందో మనకి పిన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఫర్ కెమెరా దీనికి సపరేట్గా మనకి బ్యాటరీ అయితే అసెంబుల్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని ఇట్లా మీరు రొటేట్ చేశారన్నట్లయితే ఇక్కడ మీకు బ్యాటరీ వేసుకునేటువంటి స్లాట్ మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో వీళ్ళే మనకి బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మనం చూసామన్నట్లయితే దీంతో పాటు మనకి అడిషనల్గా వచ్చినవి ఏంటంటే ఒక విండ్ క్యాన్సిలేషన్కి సంబంధించినటువంటి మైక్ ఒకటి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారన్నట్లయితే కనుక ఇది విండ్ క్యాన్సిలేషన్ కోసం వీళ్ళు యూజువల్గా వాడేటువంటి మైక్ అయితే వీళ్ళు మనకు ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకి ఇదేంటంటే స్టాండర్డ్ మైక్రోఫోన్. అంటే ఇప్పుడు మనం యాక్చువల్గా 3.5 mm జాక్ నుంచి వాడటం అయితే జరుగుతుంది. సో ఈ 3.5 mm నుంచి మనకి 4.5 mm ఆక్స్, అంటే మీరు యాంప్లిఫైర్స్ ఇట్లాంటి వాటికి కనెక్ట్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే కనుక ఈ పిన్ని వాడాల్సి వస్తుంది. సో ఇది మనకి రిక్వైర్మెంట్ అయితే మనకి ఇప్పుడు ప్రస్తుతం అయితే లేదు. అలాగే ఒక సిలికా జెల్, ఎందుకంటే దీనికోసం స్పెషల్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మనకి ఏదన్నా డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం దీన్ని వాడతారు. ఐఎమ్ థ్రోయింగ్ ఇట్ అవే. అలాగే మనకి దీంతో పాటు ఒక క్లిప్ అయితే రావడం జరిగింది. అలాగే దీంట్లో మనకి ఒక చిన్న బ్యాటరీ అయితే రావడం జరిగింది. సో దిస్ ఇస్ ద బ్యాటరీ. సో ఈ బ్యాటరీ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు చూసారన్నట్లయితే దిస్ ఇస్ ద బ్యాటరీ ఏదైతే నాకు వీళ్ళు బాక్స్తో పాటు ప్రొవైడ్ చేసినటువంటి బ్యాటరీ. ఈ బ్యాటరీని నేను ఇందులో ఇన్సర్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు చూసారన్నట్లయితే పాజిటివ్ అని చెప్పి ఇక్కడ రాసి ఉంది. అలాగే ఇటు సైడ్కి నెగిటివ్ ఉంటుంది. అంటే పాజిటివ్ మీన్స్ అప్పర్ సైడ్ ఈజ్ ద పాజిటివ్ వన్. ఇదిగోండి, ఈ సైడ్ పాజిటివ్ అండ్ ఇది మనకి నెగిటివ్ అవుతుంది, ఇది పాజిటివ్ అవుతుంది. దీన్ని నేను ఒక చిన్న పిన్ ద్వారా కొంచెం పైకి ప్రెస్ చేస్తూ దీని లోపల అసెంబుల్ చేసేస్తాను. ఓ షిట్. దీన్ని కొంచెం నేను పైకి అంటున్నాను. రైట్, ఐ హ్యాడ్ అసెంబుల్డ్ దాట్. అండ్ దీని తర్వాత ఈ క్యాప్ ఏదైతే ఉందో క్యాప్ని ప్రెస్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు నా మైక్ ఏదైతే ఉందో ఆ మైక్ రెడీ. అండ్ దీనికి నేను ఈ వాయిస్ ఫిల్టర్, అంటే ఎయిర్ ఫిల్టర్ ఏదైతే ఉందో ఎయిర్ ఫిల్టర్ని ఇక్కడ పెడుతున్నాను. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి విండ్ ఏదైతే ఉందో ఆ విండ్ సౌండ్ ఏదైతే ఉందో ఆ సౌండ్ని ఇది క్యాప్చర్ చేయకుండా మనకి ఇది ప్రొటెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే దీన్ని కాలర్ మైక్ ఏదైతే ఉందో ఈ మైక్ని నేను దీనికి ప్రొవైడ్ చేస్తున్నాను. సో లెట్ మీ చెక్ ఇట్ వన్స్, ఈజ్ ఇట్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్. సో ఇప్పుడు మీకు లైవ్గా రన్నింగ్ వీడియోలో ఇప్పుడు ఇది ఏదైతే ఉందో డైరెక్ట్గా నా డిఎస్ఎల్ఆర్ కెమెరాతో దీన్ని వర్క్ చేస్తున్నాను, అంటే దీన్ని మాట్లాడుతున్నాను. అంటే ఇది డైరెక్ట్గా డిఎస్ఎల్ఆర్ కెమెరాతో ఇది వర్క్ చేయడం జరుగుతుంది. అంటే కెమెరా లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ మైక్ పనిచేస్తుంది. ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఇది స్టాండర్డ్ 3.5 mm జాక్ ఏదైతే ఉందో ఈ జాక్ని మనకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే రెగ్యులర్గా మనకు మొబైల్ ఫోన్స్ ఏవైతే వస్తున్నాయో ఇదే జాక్ మనకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది.
దీన్ని ఇప్పుడు డైరెక్ట్గా నేను నా కెమెరా ఏదైతే ఉందో ఈ కెమెరాలో ప్లగ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎస్ అండి, ఇప్పుడు నేను దీన్ని డైరెక్ట్గా మీకు డిఎస్ఎల్ఆర్ కెమెరా ఏదైతే ఉందో ఆ కెమెరా కనెక్ట్ చేసి నేను మీకు ఇప్పుడు ఈ వాయిస్ ఏదైతే ఉందో ఈ వాయిస్ని రికార్డ్ చేస్తున్నాను. అబ్సల్యూట్లీ ఫైన్ అండి, ఇది సూపర్గా పనిచేస్తుంది అండ్ వాయిస్ క్లారిటీ వచ్చేటప్పటికి ఆసమ్. అండ్ ఎవరైతే స్టార్టర్స్ ఉన్నారో అంటే ఇప్పుడిప్పుడే వాళ్ళు ఛానల్ని స్టార్ట్ చేస్తున్నారు అని అనుకున్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఐ విల్ సజెస్ట్ దిస్ బోయా మైక్. ఇప్పుడు మీకు కొంచెం ఈకో వాయిస్ లాగా అంటే కొంచెం సౌండ్ రీసౌండ్ లాగా రావడం జరుగుతుంది. రీజన్ ఏంటంటే ఈ మైక్ నేను మీకు కెమెరా చూపిస్తున్నాను అండ్ దీని అదర్ ఎండ్ ఏదైతే ఉందో ఈ అదర్ ఎండ్ డైరెక్ట్గా ఏమవుతుందంటే మన కెమెరా పిన్కి కాన్ఫిగర్ అయిపోవడం జరిగింది, అంటే పిన్కి అటాచ్ చేయడం జరిగింది. సో కొంచెం డిస్టెన్స్ ఉంది కాబట్టి మీకు వాయిస్ ఏదైతే ఉందో అది కొంచెం మీకు డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. వెన్ ఐఎమ్ టేకింగ్ దిస్ నియర్ టు మై మౌత్, అంటే నేను ఎప్పుడైతే కొంచెం దగ్గరగా తీసుకుంటున్నానో యూ కెన్ సీ ద వాయిస్ డిఫరెన్స్ అండ్ వాయిస్ క్లారిటీ ఈజ్ కంప్లీట్లీ సూపర్గా పనిచేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంత వీడియో ఇస్తున్నా కానీ అంత ఆడియో అవుట్పుట్ కూడా అంత స్పష్టంగా ఉంటేనే మీరు నా వీడియోని ఎంజాయ్ చేయగలరు. అండ్ దీన్ని నేను మధ్యాహ్నం అయితే ఆర్డర్ చేశాను, అంటే నిన్న నేను ఆర్డర్ చేశాను. యాజ్ ఎ ప్రైమ్ మెంబర్ కింద ఇది నాకు ఇమీడియట్గా ఈరోజు డెలివరీ అయితే అవ్వడం జరిగింది. అండ్ జస్ట్ ఏ సెకండ్, నేను ఈ మౌత్ ఏదైతే ఉందో ఈ మౌత్ని అన్ప్లగ్ చేసి ఒక్కసారి నా పాత మౌత్లో మీకు ప్రాబ్లం ఏముంటుందనేది చూపిస్తున్నాను. జస్ట్ ఏ సెకండ్, నేను ఇప్పుడు దీన్ని అన్ప్లగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని అన్ప్లగ్ చేసేసాను. ఇప్పుడు మీరు వాయిస్ని అబ్జర్వ్ చేశారన్నట్లయితే కనుక ఇది ఏదైతే ఉందో ఇది డిఫాల్ట్గా నాకు కెమెరాతో వచ్చినటువంటి మైక్ ఏదైతే ఉందో ఆ మైక్తో రికార్డ్ అవ్వడం జరుగుతుంది. అండ్ నేను మళ్ళీ అగైన్ ఐఎమ్ ఇన్సెట్టింగ్ ద ఓల్డ్ మౌత్. ఇప్పుడు మీరు చూసారన్నట్లయితే కనుక ఇది నా పాత మౌత్ అండి. ఈ మౌత్ తోటి మీకు కొంచెం డిస్టర్బెన్స్ అండ్ క్లమ్జీ నాయిస్ ఏదైతే ఉందో ఆ క్లమ్జీ నాయిస్ ఎక్కువగా రావడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద రీజన్, ద మెయిన్ రీజన్ ఏంటంటే దీన్ని ఆర్డర్ చేయడానికి ఇదేనండి. ఐ థింక్ ఎవరైతే యూట్యూబ్ స్టార్టర్స్ ఉన్నారో అలాగే పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా అంటే మీకు ఇన్బిల్ట్ ఫోన్తో పాటు వచ్చినటువంటి మైక్ ఏదైతే ఉందో అది క్లారిటీగా అనిపించినప్పుడు మీరు చేస్తారు సార్ అని అంటే డైరెక్ట్గా నన్ను అడిగితే మై సిన్సియర్ సజెషన్ ఏంటి సార్ అని అంటే ఈ బోయా మైక్ ఏదైతే ఉందో ఈ మైక్ని ఆర్డర్ చేసుకోవడం అనేది మై సిన్సియర్ సజెషన్. ఇది వచ్చేటప్పటికి నాకు అమెజాన్లో అరౌండ్ 1200 రూపీస్కి నేను ఇది పర్చేస్ చేయడం అయితే జరిగింది. ఇది మొత్తం కంప్లీట్లీ దీని రివ్యూ అంటే మాత్రం సూపర్ అండి, అసలు ఇంకా వితౌట్ ఎనీ డౌట్ దీన్ని పర్చేస్ చేసేసేయచ్చు. అండ్ ఇట్స్ నాట్ టూ దట్ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ ఆల్సో. ఇది మీకు చాలా 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 తక్కువ ప్రైస్లో మీకు ఇది రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ బోయా BY-M1కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అన్బాక్సింగ్, టెక్ న్యూస్, అలాగే రివ్యూస్, ఇలాంటి ఎన్నో న్యూస్ అన్నిటిని ఈ ఛానల్లో మీకోసం నేను తీసుకొని రావడం అయితే జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్.